కొద్ది నిమిషాలు మనము నేటి ధ్యానంలో ఏకీభవించడానికి సిద్ధమవుదాం. 7వ వచనాన్ని మూలవాక్యముగా చదువుకొని ధ్యానంలోనికి వెళదాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల ఆరాధనలో నీ వాక్యమును ధ్యానించుకొనుచుండగా మాకు అవసరమగు ఆత్మ సంబంధమైన ఆహారము చేత, శుభప్రదమైనటువంటి నీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచి, నిలువబడిన నీ దాసుడనైన నన్ను మరుగుపరుచుకొని మా సంఘమునకును మా గ్రామమునకును కావలసిన దీవెనమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ సహోదరి సహోదరులరా, మహాజ్ఞాని నేటి ఉదయకాలమున దేవుని లేఖనాలలో నుండి మనతో తెలియపరుస్తున్న మాటలను పరిశీలిస్తే, నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునిన ఎడల. ప్రారంభ వాక్కులు మీరు గమనిస్తే, నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునిన ఎడల. చూడండి, మనకిష్టమైన వారి ఉపకరణాలు ఎంత జాగ్రత్తగా దాచుకుంటామో. ఎందుకనంటే ఆ ఇష్టతను వెళ్ళపుచ్చటానికి మా నాన్నగారు ప్రభు పిలుపు పొందుకొని 10 సంవత్సరాలు అయింది. ఆయన వాచ్ ఇంకా నా దగ్గర ఉంది, కీ వాచ్. ఎందుకంటే అది చూసినప్పుడల్లా మా నాన్నగారు టైం మేనేజ్మెంట్, అది వాక్యంలోనైనా కుటుంబంలోనైనా ఏ పనిలోనైనా ఆయన చేసే టైం మేనేజ్మెంట్ నేను జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే మనకిష్టమైన వారు, మనల్ని ప్రేమించేవారు, మన శ్రేయస్సు కోరే వారి యొక్క ఆదేశాలను అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ప్రభు యొక్క చిత్తములో ఉన్న మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞలు నీ యొద్ద దాచుకో, అవి ఎవడు దొంగిలించకూడదు, ఎవడు అపహరించకూడదు, ఎవడు ఎత్తుకుపోకూడదు. అవి నీ దగ్గర భద్రంగా ఉండాలి. ఎలాగా భద్రంగా ఉంచుకోవటం అంటే, మహా తెలివితేటలు చూపించినటువంటి ఒక తలాంతు కలిగినోడు ఏం చేశాడండి? ఒక తలాంతు కలిగినోడు ఏం చేశాడు? భూమిని తవ్వి దానిలో కప్పెట్టాడు. కప్పెట్టి ఇచ్చినోడితో ఏమన్నాడండి? నువ్వు విత్తని చోట కోయువాడవును, పంట సమకూర్చువాడువు, కఠినుడివి అని నిందలేస్తున్నాడు. అందుకనే నేటి దినాన దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను యొద్ద దాచుకుంటే, ఆ యొక్క మాటలను దాచబడిన ధనమును వెతికినట్లు నువ్వు వెతికితే, సపోజ్ మన ఈ చర్చి చుట్టుపక్కల లంకి బిందులు ఉన్నాయంటండి అని ఒక హైప్ క్రియేట్ అయిందనుకోండి. లంకి బిందులు తెలుసా? పూర్వకాలంలో బ్యాంక్స్ అవే. లంకి బిందులు ఉన్నాయండి చర్చి పరిసర ప్రాంతాల్లోనే ఎవరో హైప్ క్రియేట్ చేశారు. ఏం చేస్తారండి? చీకటి పట్టం ఆలస్యం, గుణపం పార తీసుకొచ్చి తవ్వుతూ మొదలెడతారు చర్చి చుట్టూ. అవునా కదా? ఎంతగా ఎతుకుతారు అని అంటే, ఎక్కడున్నా ఎవరికి తెలియదు కాబట్టి ఒక మెటల్ డిటెక్టర్ తీసుకుని చుట్టూ తవ్వేతనే ఉంటారు. ఎన్ని అడుగులు తవ్వాలో తెలియదు, తవ్వుతూనే ఉంటారు. అంటే దాచబడిన ధనము దొరుకుతుందన్న యాంగ్జైటీ, ఆతృత ఎంతగా డీపెస్ట్గా ఉంటుందో, ఆ రీతిగానే నువ్వు దేవుని వాక్యం పట్ల అటువంటి దృక్పథం కలిగి, దేవుని వాక్యంలో ఉన్న మాటలు ఎప్పుడు ఎవరిని చెడగొట్టినవి కాదండి. బైబిల్లో ఉన్న ప్రతి మాట మన వ్యక్తిగత శారీరక ఆత్మ సంబంధంగా మనల్ని ఎదగడానికి,
సమాజంలో మనల్ని ప్రత్యేకపరచడానికే దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ మొత్తం రాసుంటే భూమి సరిపోదు అని చెప్పి దేవుని వాక్యంలో రాయించాడు. అందుకనే అట్టి దాచబడిన ధనమును వెతికినట్లు వెతికే వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయని చెప్తున్నాడనంటే, ఆయన యథార్థత గల వారిని వర్ధిల్లింప చేస్తాడు. ఎలా వర్ధిల్లింప చేస్తాడంట? వర్ధిల్లటం అంటే మన ఉద్దేశంలో ఏంటో తెలుసా? కోటాను కోట్ల ఆర్థిక సంపత్తి కలిగి ఉంటే వర్ధిల్లేసామని ఫీల్ అవుతాము. కానీ దైవికమైన స్థితిలో యథార్థవంతులు వర్ధిల్లే విధానం ఏంటో చెప్తున్నాడు. నేటి దినాన ఏమంటున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే, అమ్మా 7:10, యథార్థ హృదయులను దేవుడే రక్షిస్తాడు. ఎవరైతే అవునంటే అవును, కాదంటే కాదు అన్న జీవిత విధానాన్ని అనుసరిస్తారో, నేటి దినాన మానవుడు మాట మీద నిలబడే స్థితి పోయింది. ఒకప్పుడు మాట ఇచ్చాము అని అంటే ఆ మాట కోసం ప్రాణాలే వదిలేసే స్థితిగతి పూర్వదినాల్లో మనకుండింది, మానవులుగా మనకే. అందుకనే మన పూర్వీకులందరూ కూడా మాట అంటే మాటగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారండి అట్టి జీవితాలు? మాట మీద నిలబడేవారు ఎవరమన్నా ఉన్నామా? మాటలు అయితే ఇచ్చేస్తాం, ప్రమాణాలు అయితే చేసేస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ మాట ప్రకారంగా చేయటం ఇంకా కష్టం. అందుకనే నేటి దినాన్ని చెప్తున్నాడు, యథార్థవర్తనుడు లేదా యథార్థవంతుడు ఎవరైతే ఉన్నారో వాడు వర్ధిల్లే స్థితిలో మొట్టమొదటిగా దేవుడే వాడిని రక్షిస్తాడు. దేని నుంచి అనుకుంటున్నారు? మాట తప్పిపోయే స్థితిగతి వచ్చినప్పుడు తప్పిపోనివ్వడు. ఎందుకంటే నా అడుగులు తడబడగా నేను పడిపోకుండా నన్ను నిలవబెట్టువాడు నా ప్రభువే. నేను తప్పటడుగులు వేసే సమయము వచ్చినప్పుడు తప్పిపోకుండా నన్ను తన చెయ్యి పట్టి నడిపించేవాడు నా ప్రభువే. అందుకనే మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడు నేటి దినానంటే, యథార్థవంతుల హృదయమును దేవుడు రక్షిస్తాడు. రక్షించడం అంటే ఏంటనుకుంటున్నారు? అదేదో స్పెషల్ ట్రీట్మెంట్ కాదండి. నీ హృదయాంతరంగంలోనికి ఎటువంటి చెడుగు రాకుండా ఉండడమే నువ్వు పొందేది రక్షణ. నేటి దినాన మన హృదయాన్ని ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామిన్, స్వపరీక్ష చేసుకుంటే లోపలంతా కూడా చెత్తే. ఆడు పాడైపోయినా పర్లేదు, నేను బాగుపడాలి, ఈ నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుపడాలన్న స్వార్థ స్థితిగతి లేకుండా ఉండటమే రక్షించబడటం. ఎంతమంది ఉంటున్నాం అలాగా? ఎంతమంది అలాగ ఉండగలుగుతున్నాం? చిన్న సింపుల్ విషయం ఏంటంటే, మన ఇంట్లో వాకిలు ఊడ్చుకుంటాం, వాకిలు ఊడుస్తాం ఉదయాన్నే. ఈ వాకిలు ఊడ్చేటప్పుడు చెత్త తీసుకెళ్ళి పక్కింటి దగ్గర పోగెడతాం తప్ప మన ఇంటి దగ్గర పోగెడతామా? సింపుల్గా మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. మన ఇంటి దగ్గర ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి పక్కింటోడి దగ్గర పోగెడతాకి ఇష్టపడతాం. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? ఆడు చెత్త చెదరంతో నింపబడిపోయిన పర్లా, నేను మాత్రం శుభ్రంగా ఉండాలి, స్వార్థం. కానీ దేవునిలో యథార్థముగా ఉండేవాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాడితో పాటుగా యోధా పత్రిక 20-23 వచనాల వరకు చూస్తే, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా నీవు రక్షించు అనే మాటలు వినియోగిస్తాడు అక్కడ. యథార్థవర్తనుడు ఎప్పుడు కూడా ఇతరులను కూడా, యోధా పత్రిక ప్రకటన ముందు ఉంటుంది అమ్మా, కొందరిని అనే మాట ఉంటుంది చూడు, 21-23లో. మా అమ్మకు కనపడలేదు, ఇంకా కనపడిందా? కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా
ఎన్నో వచనం తల్లది? అసలు మా అమ్మాయికి అక్కడెక్కడ లేనట్టుంది అయితే. అదేనా? కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు. అంటే చూడండి, వాడు కాలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు లాగుతామే, ఆ రీతిగా నువ్వు వాడిని రక్షించగలగాలి. యథార్థవంతుడు చేసే పని అది. ముందు వాడు రక్షించబడతాడు దేవుని ద్వారా, వీడు ఇతరులను రక్షిస్తాడు. రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే యథార్థవంతులు ఉంటారో, యథార్థవంతులు అంటే దాని అర్థం ఏంటండి? దేవుని యొక్క సత్యమును అనుసరించి నడుస్తారు. అందుకే అన్నను, అవునంటే అవును, ఆ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారో తెలుసండి? కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, యథార్థవంతులు దేవుని ముఖ దర్శనమును చేసుకుంటారంటండి. దేవునికి స్తోత్రం. యథార్థవంతులకు దేవుని ముఖ దర్శనము, దేవుని చూసే అవకాశము. ఆనాడు మోషే అడిగాడండి, ప్రభువా, దేవా, యెహోవా, నిన్ను చూడాలని ఉన్నాయి నాకు ఒక్కసారి. మనమేమో పై మాటలు చెప్పేద్దాం, చూచుచున్నాము నీ వైపని. చూచే కన్నులు మన దగ్గర లేకపోయినా, చూడడానికి మనం ప్రయత్నం చేయకపోయినా చూచుచున్నామయ్యా అని అంటున్నాం. బట్ నీలో యథార్థత ఉన్నప్పుడే నువ్వు చూడగలవు దేవుని ముఖ దర్శనాన్ని. అట్టి యథార్థ జీవితము నీలో నాలో ఉంటే నువ్వు చూచుచున్నాను అనక్కర్లా, ప్రభా ఏంటి పరిస్థితి అని మాట్లాడవచ్చు డైరెక్ట్గా. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు. అట్టి భాగ్యాన్ని నువ్వు పొందుకోగలిగిన స్థితి అనగా యథార్థత నీలో ఉందా? ఖచ్చితత్వం కావాలండి. దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ మాట ఖచ్చితత్వం, యథార్థత. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మాటలు కటువుగా ఉంటాయి. ఆ కటువైన మాటలు కలిగి జీవించడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకనే యాజకుడు కూడా కటువుగానే మాట్లాడుతాడు. ప్రేమగా మాట్లాడితే ఇక్కడికి ఎక్కేస్తారు. పిల్లలైనా అంతే, కన్నబిడ్డలైనా కూడా గద్దింపు లేకుండా మాట్లాడి చూడండి, మా నాన్నంతే అలా అంటూ ఉంటారు. అదే ఏయ్ బాబాయ్ డాడీ కోప్పడతాడు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. యథార్థవంతుడు ఎప్పుడు కూడా, అందుకనే సామెతల గ్రంథం నాకు చాలా 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 ఇష్టం. ఎన్నిసార్లు చదివానో. ప్రతి నెల కూడా 1 నుంచి 31 అధ్యాయాలు చదువుతాకి ఇష్టపడతాను. అక్కడ అంటాడు, మేలు కోరి స్నేహితుడు గాయమునే చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టి మన నాశన కోపంలో నడిపిస్తాడు. మనకేంటంటే ముద్దులు పెట్టే ప్రక్రియ కావాలి, అనగా జోకొట్టాలి, బొజ్జగించేయాలి. మేలుకోరునోడు ఎప్పుడు గద్దిస్తాడు. మేలుకోరునోడు ఎప్పుడు కూడా యథార్థముగా ఉండమని నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఇష్టపడదు. మన నాశనం కోరుకునేవాడు మన ఏ దారి వెళ్ళినా, అబ్బా నువ్వు సూపరు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు పెద్ద అది ఇది అని చెప్పి అభివర్ణిస్తాడు. గమనించండి, మన మేలు కోరేవాడు మనం చేసే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మనం రాంగ్ ట్రాక్లో ఉంటే గద్దించేవాడే మన మేలు కోరేవాడు. గద్దించకుండా నువ్వేం చేసినా కరెక్టే అనేవాడు ఎప్పుడు మన నాశనాన్ని కోరుకునేవాడు. అందుకనే రెండవది ఏమంటున్నాడో తెలుసా? యథార్థ వర్తనము కలిగి జీవించేవాడు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తాడు. దావీదు అట్టి ముఖ దర్శనపు అనుభూతిని అనుభవించచ్చు. నీ ముఖ దర్శనం చూడాలని ఆశగా ఉందనుకున్నవాడో ఏమో తెలీదు, మందిర ప్రాంగణాన్ని వదిలిపెట్టాడండి దావీదు. రాసినటువంటి 73 కీర్తనల్లో నీ సన్నిధిలో నేను చెట్టుని, నీ సన్నిధిలో నేను మొక్కని, నీ సన్నిధిలోనే మోకాళ్ళు ఉంటాను, నా చచ్చే వరకు కూడా నీ సన్నిధిలోనే ఉంటానని ఎంతో ఆతృతగా మాట్లాడతాడు దావీదు. మనమేమో ప్రార్థన ఎప్పుడైపోద్దా, ఇంటికి వెళ్ళిపోదామన్న ఆలోచనలో మనం ఉంటాం. ఒక మహారాజేమో నీ సన్నిధిలో నేను ఉండాలని ఆశపడుతుంటే, మనమేమో ప్రార్థన నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా, మందిరంలో నుంచి ఎప్పుడు బయటకు పోదామని ఆలోచిస్తూ ఉంటాం.
ఎందుకనంటే ఆశీర్వాదము ఇక్కడే ఉంది, నెమ్మది ఇక్కడే ఉంది, సమృద్ధి ఇక్కడే ఉంది. అందుకే అంటాడు, నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు ఆహారం దొరకట్లేదా? నీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింపచేయి. ఎందుకనంటే ఆ ప్రకాశమానమైన ఆ ప్రసరణలో మాకు దీవెన ఉంది, ఆరోగ్యం ఉన్నది. ఇవన్నీ తెలుసు కాబట్టే నీ మందిరంలోనే ఉంటాను అంటున్నాడు దావీదు. మనం ఇంకా అనుభవించలేదు కదా, అందుకే పారిపోతాను చూస్తుంది. మూడవదిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 84వ సంకీర్తన 11వ చరణంలో మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా, అమ్మా సుమా కొంచెం గట్టిగా చదువు, నాకు వినపడతలేదు. యథార్థముగా ప్రవర్తించు వారికి, జాగ్రత్త గమనించండి, యథార్థముగా ఉండేవారికి అంటండి దేవుడు మేలు చేయక మానడు, ఖచ్చితంగా మేలే చేస్తాడు. చాలామంది అంటారు ఖచ్చితంగా ఉంటే, మన లోక సామెత ఏంటో తెలుసా? యథార్థవాది లోక విరోధి అని ఒక నానుడి కలదు లోకంలో. ఖచ్చితంగా ఉన్నవాడికి అందరూ విరోధులే. ఎప్పుడైనా మీరు పరిశీలించి చూడండి, ఖచ్చితంగా జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడి చుట్టూ ఒక్కడు ఉండడు. కళ్ళబొల్లు మాటలు చెప్పేవాడు చుట్టూ 100 మంది ఉంటారు. ఎందుకంటే ఎవడికి కావలసిన మాట్లాడి గుడ్డెత్తా ఉంటాడు. అందుకని ఆడి వెనకాల తంబలు జనం ఉంటారు. యథార్థంగా ఉన్నాడు, సరికూచో, సరిగ్గా పెట్టు బైబిల్, ఇలాంటి మాటలు చెప్తాడు. 100 రకాల హావభావాలు పలుకుతాయి ఎప్పుడైతే గద్దిస్తాం. అందుకే ప్రభు వారు చెప్తున్నాడు, యథార్థవర్తనము కలిగి యథార్థముగా ప్రవర్తించే వాడికి ఖచ్చితంగా మేలే. బట్ వెంటనే వచ్చేది ఆ మేలు, టైం తీసుకుంటుంది. యథార్థంగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా వెంటనే మేలు జరగదండి. మేలు ఆలస్యంగా జరుగుతుంది, బట్ శాశ్వతమైన మేలు పొందుకుంటాడు. మనకి ఎలాంటి మేలు కావాలంటే ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ కావాలి, అప్పటికప్పుడే అని అంటే అయిపోవాలి. జాగ్రత్త, దేవుడు నేటి దినాన్ని చెప్తున్నాడు. మొట్టమొదటి మాట, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు. యథార్థముగా ప్రవర్తించేవాడు, రెండో మాట దేవుని ముఖ దర్శనాన్ని పొందుతాడు. మూడవది, యథార్థముగా ప్రవర్తించేవాడు ఖచ్చితంగా మేలును చవిచూస్తాడు. కనుక ఈ నేటి దినాన అట్టి మేళ్లను మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు బిడ్డైన కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన వాత్సల్యత ప్రేమను మాపై కనుపరిచి ఈ ప్రశస్తమైన నూతన దినాన్ని మా కొరకు ఏర్పాటు చేశారు. అందును బట్టి వందనాలు దేవా. ఈ ప్రారంభ గడియలలో నీ పాద సాన్నిధ్యంలో ఉండడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మా యొక్క పరిశుద్ధ మత్తయి లూథరన్ దేవాలయాన్ని దీవించండి. సంఘములో ఉన్న చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, పురుషులను, స్త్రీలను నీ కృపకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. మా యొక్క సంఘ బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నవారు, సంఘ బిడ్డల్లో విద్యాభ్యాసం చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, విద్యాభ్యాసంలో నాయన ఉద్యోగ స్థితిలో కొనసాగుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి ప్రాముఖ్యముగా నేను మా యొక్క రాజుల పట్టణాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాజుల పట్టణంలో ప్రభా అధికార యంత్రాంగం మనంతటిని దీవించండి. ఎవరైతే అధికారులుగా ఉండి పరిపాలనా దక్షతతో ముందుకు కొనసాగుతున్నారో వారందరికీ కావలసినటువంటి ఆయురారోగ్యములు ఇవ్వండి. వారికి అవసరము జ్ఞాన వివేకమును దయచేయండి. నాయన మా పంచాయతీలో పనిచేస్తున్న బిడ్డలందరినీ, అలాగే నాయన ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నవారు, ఎండిఓ ఆఫీస్లో పనిచేస్తున్నవారు,
రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న వారు, అలాగే తండ్రి పోలీసు యంత్రాంగం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వారు ప్రభు, ఇదిగో అనేక మంది సమస్యలతో వస్తున్నప్పుడు వారి పక్షంగా వాదించుట కొరకై న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారందరినీ దీవించండి ప్రభు. ఇదిగో బలహీనులైన వారు ఆ బలహీనతలో నుండి విడుదల పొందుట కొరకై వైద్యులను ఆశ్రయిస్తూ ఉండగా ఆ వైద్యులు వైద్యమును నిర్వర్తించినప్పుడు వారిలో మీరుండి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయబడినట్లు నీ కృప మెండుగా అనుగ్రహించండి. వైద్యపరమైన వృత్తిలో ఉన్న వారందరినీ దీవించండి. అలాగే నీ ప్రభు, వ్యాపారములు చేసుకుంటున్న అనేక మంది ఉన్నారు, వారందరికీ నీ కృప చూపించండి. అలాగే నేనైనా వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, దీవించి వారికి కావలసిన శక్తిని, తగిన ప్రతిఫలం ఇవ్వండి. అలాగే నీ ప్రభు, నేను ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, ఇతరమైన న్యాయపరమైన వృత్తులను నిర్వర్తిస్తున్న వారు ఉన్నారు. నైనా ఇదిగో క్షవరకారులను బట్టి, స్వర్ణకారులను బట్టి, నైనా కుమ్మరులను బట్టి, కమ్మరులను బట్టి ప్రార్థన చేస్తున్నా ప్రభ. కుల మత అతీతముగా ప్రతి ఒక్కరూ చేస్తున్న పనిపాట్లలో నీ సహాయమును, నీ కృపను, కాపుదలవండి నైనా. ఇదిగో నైనా మా ప్రాంతంలోను, ఈ కోనసీమలో, తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పరచబడుతున్నటువంటి ఒడిదుడుకులన్నిటినీ మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. వాటన్నిటి నుండి సామాన్యుడు, దిగువ మధ్యతరగతిలో ఉన్నవారు, మధ్యతరగతి పైన ఉన్నవారు ప్రతి ఒక్కరిని నీ కృపకు అప్పగిస్తున్నాం. ఎవరెవరికి దినమునకు ఏది అవసరమో ఆ అవసరత యావత్తును తీర్చండి, నీ కృప చూపించండి. విద్యార్థులు పరీక్షలకు సమీపించబడుతున్నారు, వారికి చదువులో జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును మెండుగా దయచేయండి నాయనా. మేము చేస్తున్న ప్రార్థన విన్నపాలు నాయన, మా ఐదవ సహోదరులు వారు చేస్తున్న పనిపాట్లను నాయన, వారు రక్షణ మార్గంలోనికి వచ్చి నీ నామాన్ని సన్నుతించుకోవడానికి కృప చూపించండి. మోక్ష మార్గమును వారు అవలంబించడానికి కృప దయచేయండి. మహమ్మదీయ సహోదరులను నీ కృపలు ఎత్తి పట్టుకునండి నాయన. సర్వమత సమ్మేళనముగా ఉన్నటువంటి యావత్ భారతదేశాన్ని, వారి విశ్వాసాలను అనుసరించి నడుచుకుంటున్న వారందరినీ నీ కృపలో ఎత్తిపట్టుకొని వారికి అవసరమగు ఈవులను దయచేయమని ఈ ప్రాతకాల దిగులతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి, ఎవరెవరు అక్కర కలిగి నిన్ను అభ్యర్థిస్తున్నారో వారి అభ్యర్థనలన్నిటినీ ఆలకించి ప్రతిఫలమును, ప్రత్యుత్తరమును మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగా. మనది ఆహారం నేడు మాకు దయచేయి. వేళ అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలకు తేక దుష్టుని మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనని. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము, కాపుదల మనం చేసిన ప్రార్థనలకు, ఈ ప్రాంతమునకును, మన జిల్లాకును, ఆంధ్ర రాష్ట్రమునకు, యావత్ భారతదేశంలో సదా తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.